బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. గోదావరి వద్ద ప్రవాహం భారీగా ఉంది. 9,40,345 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. గోదావరి వరద ప్రవాహం వల్ల స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. ఇక కళ్యాణకట్ట వరకు వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలో నదిలో స్నానాలు ఆచరించే భక్తులు ఎవరూ కూడా లోపలకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు పర్ణశాల వద్ద నారచేర్ల ప్రాంతం ఇక సీతమ్మ విగ్రహం వద్ద వరద నీటిలో మునిగాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. గోదావరి వద్ద ప్రవాహం భారీగా ఉంది. 9,40,345 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. గోదావరి వరద ప్రవాహం వల్ల స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. కళ్యాణకట్ట వరకు వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలో నదిలో స్నానాలు ఆచరించే భక్తులు ఎవరూ కూడా లోపలకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు పర్ణశాల వద్ద నారచేట్ల ప్రాంతం సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగాయి.